శక్తి కలిగిన ఘనుడైనటువంటి జీవంగల దేవదేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అతని తల్లితో చెప్పాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ప్రవచన గ్రంథాలు నెరవేరు నిమిత్తం ఆయన శిలువ మరణము పొంది ఉన్నారని మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఆయన శిలువలో వ్రేలాడుతూ ఆ భయంకరమైనటువంటి మండుటెండలో భారభరితమైనటువంటి శిలువ మీద ఆయన వ్రేలాడుతూ తన కొరకు కానీ, తన శరీరంలో ఉంటున్న బాధ కొరకు కానీ, తనకు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని గురించి ఏమాత్రం ఆలోచించకుండా, ఎందుకనంటే ఆయన ఒక శరీరముతో వచ్చినటువంటి సామాన్యమైన మానవుడైతే మానవునికి కలిగేటువంటి బాధ వేదన తను కలుగుతూ ఉంటారు కనుక తన కోసమే ఆలోచించి తన కోసమే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన మనిషి పోలికగా వచ్చినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన యొక్క జననము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము తండ్రి యొక్క చిత్తానుసారంగా జరిగినటువంటిది కనుక ఆయన తన శ్రమలో కూడా ఆయన ఈ భూమి మీదకు వచ్చిన తన ఉద్దేశాన్ని, తనను పంపించినటువంటి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో భాగముగా ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు తను ప్రేమించేటువంటి ప్రత్యేకంగా భక్తుడైనటువంటి యోహానును, తన తల్లి అయినటువంటి మరియా, సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి దగ్గరగా ఉండుట చూచి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేశాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ మాటలో ఏం కనబడుతుంది అనంటే ఒక బాధ్యతను మనం చూస్తూ ఉన్నాం, బాధ్యతను మనము గమనిస్తూ ఉన్నాం. అక్కడ దగ్గర నిలిచి ఉండుట చూచి అనేటువంటి మాట ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు, సూచక క్రియలు చేస్తున్నప్పుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు అందరూ ఆయనకు చాలా దగ్గరగా, కొన్ని సందర్భాల్లో ఆయన సేవ చేసేటువంటి సేవా దినాల్లో ఆయన మీద పడుతున్నట్లుగా మనము వాక్యాలు గమనిస్తూ ఉన్నాం. అనేక మంది వారు మేలు పొందినప్పుడు, వారు మేలులు పొందాల్సి వచ్చినప్పుడు ప్రభువుకు దగ్గరగా ఉన్నారు. కానీ భక్తుడైనటువంటి యోహాను, మరి తల్లి అయినటువంటి మరియా, వారు సుఖ టైంలో దగ్గరగా ఉన్నారు, కష్టకాలంలో దగ్గరగా ఉన్నారు. యేసు ప్రభు వారిని సిలువ వేయ ముందుకు వరకు అనేక మంది, వేల సంఖ్యలో ప్రభువుని వెంబడించినటువంటి అనేక మంది జనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువ వేయగానే చాలామంది దూరం అయిపోయారు. కానీ శ్రమలలో ఉన్నప్పుడు కూడా దగ్గరగా ఉన్నటువంటి ఆ శిష్యుని తల్లిని చూసి మరి ఒకరి విషయంలో ఒకరికి బాధ్యతను అప్పగిస్తూ మరి వెళుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందారనేటువంటి బాధపడమని చెప్పట్లేదు. కానీ ఎందుకనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం మనందరి కొరకు
గ్రంథము నెరవేర్చినట్లు ఆయన శిలువ మరణం పొంది ఉన్నారు. కానీ ఆయన మరణించేటువంటి ముందు మాట్లాడినటువంటి 7 మాటలు చాలా పవిత్రమైనవి. అంటే ఆ మాటల్లో ఏమి అర్థమవుతుంది అని అంటే, భూమి మీద తను చేయాల్సినటువంటి పని ఇంకా కొంచెం ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు తను చేసినటువంటి సేవా జీవితంలో, తనకు అనుభవంలో ప్రతిదీ కూడా ఈరోజు మనందరికీ మాదిరిగా ఉంచడానికే ప్రతి పని ఆయన చేసి వెళ్ళారు. తనకిచ్చినటువంటి సమయంలో తను చేయగలిగిన పని చేసి ఆయన వెళుతూ ఈరోజు మనందరికీ ఒక బాధ్యతను అప్పగిస్తూ ఆయన వెళ్ళినటువంటి సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభువునకు ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆయన ఎప్పుడు వారిని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. దేవునికి మనం ఎంత దగ్గరగా ఉంటే, ఆయనతో ఎంత ఎక్కువ సహవాసం చేస్తే ఖచ్చితంగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు, మనల్ని గుర్తుపెట్టుకునేటువంటి దేవుడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 49వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయము 49వ వచనం. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండురి. ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే, ఆయనకు నెలవైన వారందరూ, గలిలయ నుంచి వచ్చినటువంటి వారు, ఆయన వెంబడించిన వారు అనేక మంది స్త్రీలు దూరముగా నిలబడ్డారు. యోహాను తన తల్లి మాత్రం దగ్గరగా నిలబడ్డారు. పిల్లరా, నెలవైన వారు అంటే భావం ఏంటి అని అంటే, ఆయన వలన మేలులు పొందినవారు, అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలను, ఆశ్చర్య కార్యాలను పొందినవారు, స్వస్థతను పొందినవారు, దురాత్మ శక్తుల చేత విడుదల పొందినవారు, భయంకరమైనటువంటి మరణపు అంచుల వరకు వెళ్ళినవారు, తిరిగి లేచినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు పొందినవారు. వీళ్ళందరూ కూడా యేసు తనతో ఉన్నప్పుడు, వారి పరిస్థితులు బాగోలేనప్పుడు ఆయన బాగు చేసినంత కాలం వారితో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే సిలువకు అప్పగించారో వాళ్ళందరూ దూరంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ యోహాను మాత్రం యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నారు. ఈ విలువైన సమయంలో ప్రియ స్నేహితులారా, ప్రభువునకు దగ్గరగా ఉండేవాళ్ళు యేసు ప్రభు వారికి కావాలి. ఈరోజు మనం ఆయనతో సహవాసం కలిగి ఉండడం వలన, ఆయనకి ఎంత దగ్గరగా ఉంటే, ఆయన సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటే, ఆత్మీయ జీవితానికి ఎంత దగ్గరగా ఉంటే, ఈరోజు అంత మేలు, అంత అద్భుతమైనటువంటి విషయం అది. అలాంటి వారిని దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. పిల్ల యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కానీ యోహాను మాత్రం మరి పిల్లరా దేవునిని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాడు. ప్రభువారికి ఎంత దగ్గరగా ఉండాలో అంత దగ్గరగా ఉన్నాడు. ఈరోజు దేవుని చేత ప్రేమించబడినటువంటి శిష్యులు, దేవునిని ప్రేమించినటువంటి శిష్యులు, వీరిలో బాగా దగ్గరగా ఉండి ప్రభువుతో వెన్నంటి ఉంటూ, అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో తనతోనే ఉంటూ శిలువ మరణము పొందేటువంటి చివరి వరకు నమ్మకంగా ఉన్నటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, స్నేహితుడాలా, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నువ్వు వాక్యం వింటూ దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నావు? ఒకవేళ ప్రారంభ దినాల్లో దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన మందిరానికి, సహవాసానికి, కార్యక్రమాలకు, దేవుని పరిచర్యకు దగ్గరగా ఉంటూ ఈ మధ్యకాలంలో ఒకవేళ దూరం అయిపోయావేమో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చిన ఆశీర్వాదమే నిన్ను ఒకవేళ దూరం చేస్తూ ఉందేమో.
నీకు ఇచ్చిన ఉద్యోగమే, నీకు ఇచ్చినటువంటి వ్యాపారమే, నీకు ఇచ్చినటువంటి జీవనాధారమే, లేదా ఆ ఉన్నతమైనటువంటి నాయకత్వం, ఆ ఉన్నతమైన స్థితి, ఆ గొప్ప పేరు, ఆ ప్రఖ్యాత నిన్ను ఈరోజు దేవునికి దూరం చేసేస్తుందేమో. కానీ మనం చదువుకున్నటువంటి ఈ భక్తుడు ప్రారంభము నుండి చివరి వరకు దేవునితో ఉన్నాడు, ఆయనకు దగ్గరగా ఉన్నారు, ఆయనతోనే ఆయన ఉన్నారు కనుక ఆయన చివరి దశలో కూడా ఆయన శిష్యుడైనటువంటి యోహాన్ని మర్చిపోలేదు. ఈరోజు చాలాసార్లు ఈ విధంగా బలహీనపడుతూ నిరుత్సాహకరమైన మాటలు మాట్లాడే నేటి దినం చాలామంది కనబడుతూ ఉన్నారు. కొన్నిసార్లు బాధలు ఎక్కువైపోతున్నప్పుడు, శ్రమలు ఎక్కువైపోతున్నప్పుడు, అనుకున్న వెంటనే జరగనప్పుడు చాలామంది ప్రభువుని ఎరిగిన వారు, అనేకమైన ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చూసిన వారు కూడా దేవుడి మధ్య నా వైపు చూడడం లేదు, నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నన్ను ఒకవేళ విడిచిపెట్టేశాడేమో, మర్చిపోయాడేమో, లేదా ఆయన కార్యాలు చేసే శక్తి ఆయనకు లేదేమో అని బలహీనపడేవాళ్ళు చాలామంది నేటి దినం ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన. మార్పు ఏదైనా జరిగితే మనలో జరగాలి, మార్పులైనా వస్తే మనలో రావాలి. ఎందుకంటే ప్రారంభ దినాల్లో ఒకలాగా ఉంటున్నాం, రోజులు గడిచే కొద్దీ మన ఆత్మీయ జీవితంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రారంభ దినాలలో ఉండేటువంటి భక్తి దేవునికి భయపడే విధంగా ఉంటుంది. రాను 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 మనుషుల దగ్గర భయపడుతూ, మనుషుల దగ్గర మార్కులు వేయించుకుంటూ, మనుషుల దగ్గర మెప్పు పొందేటువంటి భక్తిగా మారిపోతూ ఉంది. ఒక విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సేవకునిగా, ప్రారంభ దినాల్లో జరిగిన అద్భుతాలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు అని అంటే, కార్యం చేసేది దేవుడు. ప్రారంభ రోజుల్లో దేవునికి భయపడి, దేవునికి ఇష్టంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు దగ్గరగా ఉండే స్థితిని నువ్వు కలిగి ఉన్నావు కనుక అప్పుడు దేవుడు ఆ యొక్క స్థితిని చూసి నీ జీవితంలో ద్వారాలు తెరిచి అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. రాను రాను ఎందుకు అవి సన్నగిలిపోయినాయి అని అంటే, ప్రారంభంలో దేవునికి భయపడుతున్న నీవు ఇప్పుడు రాను రాను మనుషుల దగ్గర మెప్పు పొందించేటువంటి భక్తి చేస్తున్నావు గనుక, అది దేవునికి అనుకూలము కాదు గనుక, ఆ విధంగా దేవునికి దూరంగా ఉంటున్నావు గనుక నేటి దినం అలాంటి కార్యాలు జరగడం లేదు. ఈరోజు దేవుని సంఘమా, దైవ జనాంగమా, ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొన్ని అనువైన కారణాల వలన ఈ మధ్యకాలంలో దేవునికి దూరంగా ఉంటున్నావేమో, అందుకే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదేమో. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని కన్నీళ్లు గార్చినా, ఎన్ని ప్రదేశాలకు తిరిగినా, ఎంత నిష్ఠగా ఉన్నానని చెప్పుకుంటున్నా, ఈరోజు నీ జీవితంలో ఒక్క కార్యాన్ని కూడా చూడలేకపోవడం గల కారణం ఏంటంటే, నీకు తెలియకుండానే ఇలాంటి గర్వంతో, అహంకారంతో, నాకు అన్నీ తెలుసు, నేను చక్కని ఆత్మీయురాల్ని, ఆత్మీయుడిని అని చెప్పుకుంటూ అసలైనటువంటి ఆత్మీయత పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయి మనుషుల యొక్క మెప్పు పొందుకుంటూ ఈరోజు జీవితాన్ని గడుపుతున్నావు. ఆ కారణం చేతే ఈరోజు అంటేది అంటకుండా, ముట్టేది ముట్టకుండా నీ జీవితంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నావు. ఈ క్షణమైన ఈ మూడవ మాట ద్వారా అలాంటి స్థితిలో ఉన్న మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనకు దగ్గరగా ఉండేవారికి దేవుడు కూడా దగ్గరగా ఉంటాడు. ఆయనకు నువ్వు దూరంగా ఉంటే దేవుని కార్యాలను నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇప్పుడే జరగాల్సిన కార్యాలను వాయిదాలు వేయించుకొని ఇలా చేసుకుంటున్నావు. దానికి కారణం దేవుడు కాదు, సంఘము కాదు, సేవకుడు కాదు, స్థలము కాదు, ప్రదేశము కాదు. ఈరోజు నీవే దానికి కారణమని ఈ మూడవ మాట ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తనకు దగ్గరగా ఉండేవారిని ఆయన గుర్తుపెట్టుకునేటువంటి దేవుడు. ఈరోజు దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రార్థనలో, వాక్యములో, సంఘములో, సహవాసములో, పరిచర్యలో, దేవుని యొక్క సేవ విషయంలో, సేవకుని యొక్క సహకరించే విషయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉండడానికి ఈరోజు నుంచి ప్రయత్నం చేయి. దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంతవరకు ఏదైతే జరగలేదని నిరుత్సాహంతో ఉన్నావో ఖచ్చితంగా అవి పొందుకునేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. తల్ల వంచండి ప్రార్థన. కృప సత్య సంపూర్ణుడైనటువంటి దేవా, ఈ యొక్క మూడో మాట ద్వారా మాతో మాట్లాడినటువంటి అద్భుతమైన విషయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అవును, నిజమే, నీకు దగ్గరగా ఉండేవారిని,
సహవాసములోను, వాక్యములోను, ప్రార్థనలోను, సేవా కార్యక్రమాలలోను, సంఘ పరిచర్యలోను ప్రారంభ దినాల్లో ఉన్న నమ్మకం రాను రాను పోగొట్టుకోవడం వల్లే ఈ మధ్య కార్యాలు ఏమీ చూడలేకపోతున్నాం. జీవితంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాం, కానీ విజయాన్ని సాధించలేకపోతున్నాం. ఈరోజు మాలో ఉన్న లోపాన్ని మూడో మాట ద్వారా తెలియజేశారు. నాకు దగ్గరగా ఉండేవారిని, అంటిపెట్టుకొని ఉండేవారిని, ఆత్మీయ జీవితంలో బహుబలంగా సాగేవారిని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. వారి జీవితాల్లో ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తానని మీరు మాట ఇచ్చిన ప్రకారం లోపాన్ని సరిచేసుకొని చుండగా ఈ మూడో మాట ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాన్ని మనలో కలగచేయండి. మార్పును కలిగి జీవిస్తానని తీర్మానం చేసుకుంటూ జీవితాన్ని మార్చుకునేటువంటి బిడ్డలకు నీ సన్నిధిని ఉంచి, మీ జ్ఞాపకములో వారిని ఉంచుకొని, వారు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి ఆత్మకార్యాన్ని జరిగించి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.